నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 37వ డివిజన్లో గల ఏప్రిల్ 7, 2025 రోజున మీకోసం కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, PRS పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘ ఉపాధ్యక్షునిగా కరీంనగర్కు చెందిన కాపవాడ నివాసి వాసాల హరీష్ పటేల్ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ గారు మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరారు. మున్నూరు కాపు సంఘం ఐక్యత మరియు సంక్షేమం కోసం కృషి చేయాలని అన్నారు. రాజ్యాధికారం వైపు మున్నూరు కాపులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మున్నూరు కాపుల బలం చూపేందుకు మే నెలలో సికింద్రాబాద్ పేరేడ్ మైదానంలో మున్నూరు కాపు గర్జనను విజయవంతం చేసేందుకు ఏప్రిల్ 13న నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసేందుకు మున్నూరు కాపులు కృషి చేయాలని అన్నారు. మున్నూరు కాపులందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. మున్నూరు కాపులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షునిగా ఎన్నికైన వాసాల హరీష్ పటేల్ మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదని, యువత చేత ప్రారంభమైన ఏ ఉద్యమమైనా ఇంతవరకు విఫలం కాలేదని, రాబోయే రోజుల్లో మున్నూరు కాపులందరినీ సంఘటితం చేసి సదస్సులు, సమావేశాలు నిర్వహించి మున్నూరు కాపులందరినీ చైతన్యపరచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఒంటెల రత్నాకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కొప్పుల అజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం యువజన జిల్లా కన్వీనర్ తోట కోటేష్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ముప్పిడి సునీల్, కాపవాడ ప్రధాన కార్యదర్శి ఆకుల యాదన్న, జిల్లా సమన్వయకర్తలు బొల్లం లింగమూర్తి, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చల్లా హరిశంకర్ గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ నగరంలో సమావేశం జరగడం జరిగింది. దీనికి గాను మరో ముఖ్య అతిథిగా మా మున్నూరు కాపు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఒంటెల రత్నాకర్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి కొప్పుల అజయ్ గారు, అదేవిధంగా యూత్ ప్రధాన కార్యదర్శి సత్యనేని సింగ్ గారు, మరి సమన్వయకర్తలైన మా ముప్పిడి సునీల్ గారు, అదేవిధంగా కాపవాడ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ఆకుల యాదయ్య గారు, మిగతా పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మున్నూరు కాపు యూత్ ఉపాధ్యక్షునిగా ఈరోజు వాసాల హరీష్ గారిని మరి రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య గారి ఆదేశాల మేరకు వారిని నియమించడం జరిగింది. మరి వారు ఇక్కడ కరీంనగర్ నగరమే కాదు 33 జిల్లాల్లో కూడా తెలంగాణలో గొప్పగా యువత ముందుకు పోతుంది. ఆ యువతల రాజకీయ చైతన్యం ఉన్న ఏకైక కులం మున్నూరు కాపు కులం కాబట్టి ఆ రాజకీయ చైతన్యం ఉన్న యువతను కూడా ఏకం చేసి మున్నూరు కాపులకు గ్రామ స్థాయి నుంచి మండల్ జిల్లా నుంచి రాష్ట్రానికి అనుసంధానం అవుతున్న ఈ సందర్భంలో మరి వారు యువతనంతా ఒక్కతాటిని తీసుకురావాలి. కుల సంఘం అంటే కొన్ని రోజుల ముందు కుల సంఘం అంటే పెద్ద మనుషులది, అది మాకేందనే పరిస్థితి ఉండే. ఇవాళ యువతను, మహిళలను కూడా పెద్ద ఎత్తున కుల సంఘంలో మేము చేర్చి వాళ్ళందరితో కూడా కుల సంఘాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 3 రాజకీయ పార్టీలు కూడా మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపు కులస్థ దిక్కు చూచే పరిస్థితి వచ్చింది. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న కులం మున్నూరు కాపు కులం. మా ప్రయాణం కూడా రాజ్యాధికారం సైడ్ మేము ప్రయాణం చేస్తున్నాం. ఎవరో వేస్తే వాళ్ళ అడుక్కునే స్థాయిలో ఇలా మున్నూరు కాపులు లేరు. తప్పకుండా మేము వడ్డించే స్థానంలో ఉన్న మున్నూరు కాపులం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలలో కూడా మున్నూరు కాపులు బలంగా ఉన్నారు కాబట్టి మా ప్రయాణం రాజ్యాధికారం ప్రయాణం చెప్తున్నాం. రాజ్యాధికారం వచ్చిన రోజే మున్నూరు కాపులకు కానీ బీసీ కులాలకు కానీ న్యాయం జరుగుతుందని ఆశించి ఆ రకంగా మేము ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. మరి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.